రామ్ నారాయణ రామ్. ప్రకృతి నుండి మనకు ఏం ప్రేరణ లభిస్తుందో, ఏ విషయాలకు ప్రేరణ లభిస్తుందో, బాజ్ పక్షి చాలా వేగంగా ఆకాశంలో ఎగరుతుంది. పై నుండి తన చిన్న కంటి ద్వారా నీటిలో ఈదుతున్న చేపను సులభంగా చూడగలుగుతుంది. ఆపై దానికి లక్ష్యాన్ని సాధించి నీటిలో నుంచి ఆ చేపను పట్టుకుంటుంది. ఇదే చూసి శాస్త్రవేత్తలకు ఆలోచన వచ్చింది, మనం కూడా ఆకాశంలో ఎగరగలుగుతామనే ఆలోచన. అప్పుడు విమానాలు, రాకెట్లు కనిపించాయి. కానీ వాటిని తయారు చేసేటప్పుడు ఉపయోగించిన రా మెటీరియల్ ఎక్కడి నుండి వచ్చింది? బాజ్ పక్షులు ఎగరేటప్పుడు వాటి ఆహారం ఎక్కడ నుండి వచ్చింది? ఇది ఆలోచించాల్సిన విషయం. మీరు ఈ విషయాలను ఎందుకు ఆలోచించరు? ఇది అన్నీ ప్రకృతికి చెందినవి. భూమిపై ఇప్పుడు ఉన్న ప్రతిదీ ప్రకృతినే కారణంగా ఉంది. ప్రకృతిచే వచ్చినది. మనం ఎప్పటికప్పుడు ప్రకృతిని పూజించాలి, దానిని గుర్తు చేసుకోవాలి. ఆకాశానికి ధన్యవాదాలు తెలపాలి, ఎందుకంటే అది మనకు ఈ జీవితం మరియు అన్ని భౌతిక సుఖసాధనాలను అందించింది. మనం మన జీవితం ప్రకృతిని గమనించి దానిలోంచి ప్రేరణ పొందుతూ జీవించాలి, ఎందుకంటే ప్రకృతి మనకు సమతుల్యతను, ఆశావాదాన్ని అందిస్తుంది. మన జీవితంలో ఏదైనా లోటు వచ్చినప్పుడు ప్రకృతి దానిని సమతుల్యంగా మార్చిపడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రకృతితో అనుసంధానంగా ఉండాలి. మనిషికి ఇప్పుడు ఉన్న ప్రతిదీ ఆకాశం మరియు ప్రకృతే ఇచ్చింది. ఆకాశం, భూమి, నీరు, వాయువు మరియు శక్తి, ఈ పంచభూతాలు కలిసినవి. ఇవి లేకపోతే మనిషి శ్వాస తీసుకోవడం లేదా జీవించడం సాధ్యం కాదు. ఆకాశం ప్రకృతిని, సృష్టిని సృష్టించింది. సృష్టి నుండి మనం వచ్చిన వాళ్ళం. ఇవన్నీ ఒకే దిశలో ఒకరికొకరు అనుసంధానంగా ఉన్నాయి. ఇవన్నీ మనకు శక్తిని అందిస్తాయి, మన చైతన్యాన్ని ఉత్తేజితం చేస్తాయి, మన అవగాహన ఏర్పడుతుంది. మనిషి ఏదైనా చేస్తే అది సరిగా లేదా తప్పుగా ఉందో మన అవగాహన మనకు తెలుపుతుంది. మన లోపల ఉన్న మన అవగాహనే మన మనస్సు. అది మనకు అన్నీ తెలుపుతుంది. ఎప్పుడైనా మనం తప్పు చేస్తే మన అవగాహన మనకు హెచ్చరించుతుంది, ఇది తప్పు చేయకూడదు అని. ఆకాశంలో ఎవరో ఒకరితో విద్వేషం పెట్టరు, ద్వేషం ఉండదు. కానీ భూమిపై ప్రతి ఒక్కరూ ఒకరితో ద్వేషం పెట్టుకుంటారు, విభేదాలు ఉంచుకుంటారు, శత్రుత్వం పెడతారు. ఈ గందరగోళంలో చిక్కుకుపోయి మనం పరస్పర అనుసంధానం మర్చిపోయాము. ఇక్కడ ఎప్పుడు మతం పేరుతో లేదా కులం పేరుతో వివక్షత, విభేదాలు ఉండిపోతాయి. కానీ మనం ఆకాశం లేదా ప్రకృతి నుండి ఏం నేర్చుకోవాలి అంటే, ఒక స్థిరమైన రూటీన్లో ఎలా జీవించాలి అనేది, జీవన విధానం ఒక క్రమబద్ధమైన పద్ధతిలో ఎలా జరగాలి అనేది. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆకాశం, అంతరిక్షం మరియు ప్రకృతి మనకు అన్నీ ఇచ్చాయి. ఇది అత్యున్నతం, వీటికి మించి మరే ఇతరమైనది లేదు. ఈ సృష్టి సృష్టించిన తర్వాత అది మెల్లగా అభివృద్ధి చెందింది. చివరకు ఈ సృష్టి విస్తృతమైంది. ఆకాశం నుంచి వచ్చిన శక్తితో మన మనస్సు, మేధస్సు, అవగాహన ఉత్పన్నమయ్యింది. అదే అవగాహన, చైతన్యం మనకు జీవించడానికి సరైన మార్గాన్ని చూపుతుంది. మన అవగాహన మనకు సమయానికి హెచ్చరికలు ఇస్తుంది. మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మన మన్ను, అవగాహన మనకు సరిగ్గా మరియు తప్పుగా మధ్య తేడాను మాత్రమే చెప్పడం కాదు, మన పూర్తి అభివృద్ధికి కూడా సహాయం చేస్తుంది. మీరు కూడా ఒక రూటీన్లో జీవించాలనుకుంటే మీరు వెంటనే రామ్ నారాయణ రామ్ పేరుతో చేరండి. ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించండి. దీన్ని మీ జీవిత భాగంగా మార్చుకోండి. మీరు శ్వాస తీసుకుంటున్నట్లే రామ్ నారాయణ రామ్ పేరును మీ లోలోపల సమీకరించండి. ఇది ఒక బీజమంత్రం. ఇది మీ జీవితంలో బలమైన మార్పు తీసుకురావడాన్ని చేస్తుంది. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ పేరుతో తమ జీవితాలను మెరుగుపరచుకుని జీవితానికి నిజమైన అర్థాన్ని అర్థం చేసుకున్నారు. అందువల్ల ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు రామ్ నారాయణ రామ్ జపం చేయండి.